రసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం శిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, స్వాగతం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? है। दो प्रश्न है मेरे पास। कल के प्रसंग से कल के प्रसंग तो एक प्रश्न है। हाँ, वो पूछो जी। हाँ, సాధన లోపల మీరు కొన్ని సందర్భాల్లో ఏమంటున్నారు, ఆత్మను హృదయ స్థానంలో కానీ, తర్వాత బ్రహ్మరంధ్రము బ్రహ్మస్థానంలో కానీ, నాభి స్థానంలో కానీ, తర్వాత ఆత్మ నివసించేటువంటి స్థలంలో కానివ్వండి, మీరు అక్కడ కొన్ని స్థలాలను నిర్దేశించి చెప్పారు. అలాగే బ్రహ్మ సాక్షాత్కారము హృదయంలో జరుగుతుందని చెప్పారు. సరే, ఇంతవరకు బాగానే అర్థమైంది. కానీ మహర్షి దేవదయానందుల వారు దశ నియమాలలో 2వ నియమంలో చెప్పినటువంటి ఒక గుణము సర్వాంతర్యామి అనే గుణాన్ని తీసుకుంటే, పరమాత్ముడు ఆత్మ లోపల కూడా ఉన్నాడు కదా, అక్కడే ఎందుకు దర్శించుకోకూడదు? దీన్ని రహస్యం ఏమిటి చెప్పాలి? ఓం. ఈశ్వరుని యొక్క దిశానిర్దేశము, దయానంద సరస్వతి యొక్క దిశానిర్దేశము ప్రకారంగా ప్రకృతి పరిణామాలకు అవకాశం ఇచ్చి సానుకూలంగా స్పందింపజేస్తే ఈ రహస్యము బోధపడుతుంది. ఓం ప్రకాశు చేసే ప్రయత్నంలో ఈ సాధననే ప్రయోగంగా చేయించటం లేదు, కొన్ని ప్రకటిత ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నాడు. దాంతో ఆ ద్వారాన్ని మునిగా చేశారు, అమ్మాజీ గారు మూసేశారు. మీరు నష్టపోయేది మీరే. ఆ సరస్వతి పరమాత్ముడు చూపిస్తున్నటువంటి సమయ సందర్భ ఉచిత అనుచిత యాదృచ్ఛికమైనటువంటి పరిణామాలు ప్రత్యక్షంగా చూపించాలని అనుకుంటున్నప్పుడు సచేతనంగా ఉంటే, అలర్ట్ అయి ఉంటే, సావధానంగా ఉంటే అప్పుడు దివ్య సంకేతాలు అందుతాయి. సంకేతాలను అందుకోవడానికి మనం ఎప్పుడు ఉద్బుద్ధమై ఉండాలి. ఉద్బుద్ధమై ఉంటేనే ఎప్పుడు ఏ క్షణాన ఏమి అందిస్తుంటారో ఆ పాత్రతను మనం ఎదురుగా పెట్టుకొని ఉండాలి. యాచకుల యొక్క దృష్టాంతం ఏంటంటే, మన పాత్రను ఎప్పుడూ దాత ముందు ఉంచుతారు. ఉంచినప్పుడు ఏ చేసినా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క అధ్యాత్మ సాధన ఉపాసనలో ప్రకృతి పరిణామాలకు ఎప్పుడు సన్నద్ధంగా ఉండాలి. అంటే ఏంటంటే, బాల్యంలో పుట్టించి శైశవావస్థ బాల్యం నుంచి ఎదిగేటువంటి వయస్సులో ఉత్తరోత్తర కాలంలో నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాముఖ్యత. అందుకే మన జీవితాలను అప్పగింతల జీవితంలో తల్లిదండ్రులకు అప్పగించాడు, గురువుకు అప్పగించాడు.
ఈ రకంగా అప్పగింతలు మన జీవితాన్ని బాధ్యతాయుతంగా అప్పగిస్తున్నాడు కాబట్టి పెద్దల నిర్దేశంలోనే అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి పరిణామాలు దయానంద సరస్వతి చేస్తున్నటువంటి అభిప్రాయంలోని మార్పులు తదనుగుణంగా తమను తాము మలుచుకోవాలి. ఎడముగా ఒకే భావాన్ని పట్టుకొని కూర్చోకూడదు. ఒకే విధముగా ఒకే ఆలోచనలో ఉండకూడదు. ఆలోచనలో పరివర్తనం కావాలి, మార్పు జరగాలి. మార్పు కోసం స్వాధ్యాయ సమూహము, ఆత్మదర్శన సమూహము, ఆర్య సమాజ ప్రచార మంచ సమూహము, ఈ గ్రూపులన్నీ మార్చి చూపిస్తున్నటువంటి ఓం ప్రకాష్ చేస్తున్న ప్రయోగం ఇప్పుడు ఈ సమూహం నుండి సందేశం అందుతుంటుంది. ఇప్పుడు ఈ సమూహం ఈ గ్రూప్ నుంచి సందేశం అందుతుంటుంది అని అంటే మనది ఇదే భావము, ఇదే గ్రూపు, ఇందులోనే పెట్టాలి అనేటువంటి నిశ్చయం, ఆ మూర్ఛను విడిపింపజేయడం, ఆ మూర్ఛ నుంచి బయటకు తీసుకురావడమే దయానంద సరస్వతి పంచమహేజ్య విధి సంధ్యోపాసన, సంస్కార విధి సంధ్యోపాసన, అగ్నిహోత్ర క్రియలలో మార్పు రావాలి. ఒక దానిని పట్టుకొని మనం ఉండకూడదు. అటువంటి నల్లపలక మీద తెల్ల గీతలతో మన అక్షరాభ్యాసం ఆరంభించి మనల్ని ఈ యొక్క సామాజిక వ్యవస్థలో బాధ్యతలు చేపట్టి ఉన్నతోన్నతమైనటువంటి బాధ్యతలను చేపట్టి కార్యనిర్వహణ జరిపిస్తున్నాడు. ఇతరులకు మన ఆదర్శాన్ని చూపిస్తున్నాడు. అందుకని పరివర్తనం, మార్పుకు అవకాశం ఇవ్వాలి. మార్పు సాధన ప్రారంభం అవుతుంటుంది, లేకపోతే రాదు. ఇవన్నీ భగవంతుడు బాల్యం నుండి ఎదిగేటువంటి వయసులో శైశవావస్థ, బాల్యావస్థ, యువావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, మృత్యువు స్థితి, మోక్షస్థితి, ఈ యొక్క మార్పులతోటి మనకు అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. దయానంద సరస్వతి కూడా అదే శైలిలో మనకు సంధ్యోపాసనలో మార్పులు చేసి మన మూర్ఛ ఇదే మన పద్ధతి అనేది కాదు, మార్పు చెందాలి, మార్పు రావాలి. మార్పులోనే మన ఎదుగుదల, మన బౌద్ధిక వికాసం జరుగుతూ ఉంటుంటుంది. ఆ గ్రూపులేవి నాకు లేవు, ఆ గ్రూపులేవి నాకు తెలియవు అనేది ఒకటే తెలుసు. కానీ నేనెందుకు లేను, నాకు కావాలి అనేటువంటి హక్కును అడిగి తీసుకునేటువంటి, వినియోగించుకునేటువంటి ఈ రహస్యాన్ని భగవంతుడు ఆకలి పుట్టించి అమ్మ నాకు అన్నం పెట్టు అడిగిస్తున్నాడు. కనిపించిన తల్లితోనే అడిగిపిస్తున్నాడు. అక్షరాభ్యాసంతో విద్యా యోగ్యత నేర్పించే గురువును అడిగిస్తున్నాడు. గురువుజీ నాకు ఇది చెప్పండి, నాకు ఈ పాఠం చెప్పండి, నాకు ఈ విధంగా చెప్పండి అడిగిపిస్తున్నాడు. మనం అడగాలి, మన పాత్రత చూపించాలి. నాకు లేదు, నేను లేను ఆ గ్రూపులో, ఆ సమూహంలో నేను లేను, లేకపోతే లేవు, అది నీ ఇష్టం. నాకు కావాలి, నన్నెందుకు చేర్చటం లేదు అనే హక్కు వినియోగించుకోవడం. దేశం వస్తున్నప్పుడు నాకెందుకు రావట్లేదు, నీకు కావాలని హక్కును వినియోగింపజేసుకోవడం, అది పురోగతికి నాంది. విధంగా పరివర్తనం అనేటువంటిది రావాలి, మార్పు అనేటువంటిది రావాలి. అది ఈ యోగ సాధనలు. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఒక విషయం మాట్లాడారు. అమ్మాజీ గారు మరి తర్వాత ప్రణవముని గారు ద్వారం మూసేసిండ్రండి. ఆ ద్వారం రహస్యం ఏమిటి అర్థం కాదు. చెప్పాను కదా, సమాధానం వచ్చింది కదా, వారికి చెప్పాను, మీకు చెప్పాను. మీరు పట్టుకోకపోతే నేను చేయను.
యొక్క గ్రూపులలో సమూహాలలో వేరే ఏర్పాటు చేసి దాంట్లో ఈ చిన్న చిన్నవి అన్నట్టుగా మీరు పట్టుకుంటున్నారా లేదా అనేటువంటిది ఓంప్రకాష్ చేసే ప్రయోగం ఏంటంటే ఈ ఈ సత్రంలో, ఈ 6వ సత్రంలో సందేశాలు అధ్యాత్మ దర్శనంలో అందుతాయి, వేద స్వాధ్యాయంలో అందవు. అందులో పెట్టడం కాదు, సత్యాన్ని నాకు తెలియాలి కదా, నేను ప్రయోగం చేయాలి కదా. మరి అవుతున్నాను, నేను ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇక్కడే మన సాధన అనేటువంటిది ఎంతవరకు పురోగతి అవుతుందనేటువంటిది అది గమనిస్తున్నాను కదా. అలాగే సరే. వారు నేను లేను ఆ గ్రూపులలో, నాకు తెలియవు అని అనడమే తెలుసు, కానీ నన్నెందుకు కలపట్లేదు, నాకెందుకు పంపట్లేదు ఆ గ్రూపులలో, నా పేరుని ఎందుకు జోడించట్లేదు, నన్ను కలపండి అని అనటం రావట్లేదు. అవునవును. స్పందన మన నుండి వస్తే, ఎదుటి నుంచి సందేహం మన దగ్గర ఉంటే సమాధానం ఇక్కడ తప్పదు ఇంకొక చోట. ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థలో ఎవరికి శాశ్వతం కాదు. మీ దగ్గర ప్రశ్న ఉన్నదంటే సమాధానం వస్తుంది, నడిచి వస్తుంది. అందుకని సంసిద్ధంగా ఉంచాలి. అలాగే. ఇప్పుడు మీ ప్రశ్నను మళ్ళీ ఒకసారి అడగండి, సూటిగా, ఒకటి రెండు శబ్దాల్లోనే. ఇది మౌట్లో ఉన్నారు, మైక్ ఆన్ చేయండి. ఒక సందర్భంలో ఏం చెప్పారంటే ఆత్మ సాక్షాత్కారము కొరకు ప్రాణాయామం విశేషంగా తోడ్పడుతుంది అన్నారు. ప్రాణాయామంతో పాటు ఏదైతే కంటకూపి గురించి మాట్లాడుతూ ఆత్మ సాక్షాత్కారం, పరమ సాక్షాత్కారం కొరకు అన్నపానీయాలు మానేయాలన్నారు. అంటే తగ్గించుకొని ఒక ప్రాణాయామం ఉంటుంది, శీతలీకరణ ప్రాణాయామం. ఆ శీతలీకరణ ప్రాణాయామం ద్వారా శరీరాన్ని నీటి అవసరం లేకుండా మనము పొందవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్న అడగండి స్వామి, వ్యాఖ్యానం కాదు. ఈ శీతలీకరణ ప్రాణాయామం అంటే ఏమిటి, అది మరి అది దాన్ని ఏ విధంగా చేసే పద్ధతి ఏమిటి, ఆ విషయాలు చెప్పలే కదా, దాని గురించి అడుగుతున్నాం. శీతలీకరణ ప్రాణాయామం స్వామి రామ్దేవ్ గారు చేపిస్తూనే ఉన్నారు. రకంగా పెదవులను దగ్గరికి తీసి పనుల మధ్యలోంచి గాలిని పీల్చుకోవడం. మనకు కారం ఎక్కువగా తిన్నప్పుడు, నోరు మండుతున్నప్పుడు అన్నట్టుగా ఎలా చేస్తుంటామో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఈ యోగా సాధన లోపల గాలిలో ఉండేటువంటి తేమ అనేటువంటిది శరీరానికి నీటి వలె ఉపయోగపడుతుంటుంది. నీరు తాగాల్సినటువంటి పని ఉండదు. స్థూల ఆహారం విషయం ఏంటంటే మలకారాలను ఉత్పత్తి చేస్తుంటుంది కాబట్టి, తయారు చేస్తుంటుంది కాబట్టి దాన్ని విసర్జన గురించి మళ్ళీ లేవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు మీరు సాధన చేస్తూ మధ్య మధ్యలో పోయేవారు, ఇప్పుడు ఈ మధ్యలో తగ్గింది, మీరు మధ్యలో వెళ్ళిపోయేవారు. అది ఆ పోవడం ఏంటి, దాని మీద మీరు దృష్టి పెట్టట్లేదు. ఆ లేచిపోవడమే విఘ్నం. విఘ్నాలను దూరం చేసుకోవడానికి ఈ స్థూల ఆహారాన్ని తగ్గించమని చెప్పేసి పతంజలి మహర్షి చెప్తున్నాడు. కూపి కాదు, కూపం. మనము తెలుగులో కూడా దాన్ని కూపం అని అంటుంటాం కదా, అంటే బావి. ఈ గొయ్యి గంట కూపం, క్షుత్పిపాస నివృత్తి కంఠకూపే. ఈ కంఠకూపంలో సప్తమి విభక్తి ఏకవచనం. కంఠకూపంలో ఇక్కడ ధ్యాస పెట్టినట్టయితే, ధ్యానం చేసినట్టయితే క్షుత్పిపాస నివృత్తి, ఆకలి దప్పికలు అనేటువంటివి సన్నగిలిపోతుంటాయి. వాటి వల్ల మనకు విఘ్నం అవుతుంది. కాబట్టి ఆ నిర్విఘ్నంగా మన యోగ సాధన కొనసాగడానికి దాని గురించి
జరుగుతుంది. ఇక ఆత్మ సాక్షాత్కారం పడాలి కదా, ఈ దేహమును కాదంటున్నారు, ఈ రూపమును కాదంటున్నారు చెప్పినప్పుడు మరి ఆత్మతత్వం ఏమిటి? ఆ ఆత్మాన్ని తెలుసుకున్న తర్వాత యొక్క అంతఃకరణం హృదయ స్థానంలో, హృదయాలు ఏమో ఈ ఛాతి మధ్యలో ఉన్నటువంటిది, ఇంకొకటి మస్తిష్కంలో ఉన్నటువంటిది, మరొకటి అంతరిక్షంలో ఉండేటువంటిది. ఇవన్నీ యోగ ప్రక్రియలో వస్తున్నాయి. అథర్వవేదంలో మంత్రం కూడా పెట్టడం జరిగింది. దాని వ్యాఖ్యాన సహితంగా వస్తున్నది. మీరు అటువైపు దృష్టి పెట్టట్లేదు, దృష్టి పెట్టండి. అక్కడ సాక్షాత్కారము అనేటువంటిది బ్రహ్మ యొక్క, పరమాత్మ యొక్క నివాస స్థానం ఈ యొక్క శిరస్సు యొక్క. అక్కడి నుంచి దారి నుంచి ఇప్పుడు మనం వ్యాపార సంస్థలలో ఏదైనా వస్తువు సరుకు తీసుకోవడానికి దాంట్లో ప్రవేశించి బయటకు వెళ్ళేటప్పుడు ద్వారం దగ్గర యజమాని కూర్చుంటాడు, లావాదేవీలు తీసుకుంటాడు. మీరు ఏ సరుకు తీసుకున్నాడు, ఎంత మాత్రంలో తీసుకున్నారు, ఆ మాత్రకు ఇంత తగినటువంటి శుల్కం చెల్లించండి అని అతను లావాదేవీలు జరిపిస్తుంటాడు. అదేవిధంగా ఈ దేహంలో ఉండేటువంటి దేహి ఈ దేహం నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ బ్రహ్మరంధ్రం కూడా గుండా బయటకు వెళ్ళడం జరుగుతుంటుంది. కాయ ప్రవేశంలోకి కానివ్వండి, లేదంటే ఈ దేహం నుండి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఈ బ్రహ్మరంధ్రం గుండానే, వేరే దారి లేదు. వేరే దారి ఎందుకు లేదు? ఈ శరీరంలో ఉండేటువంటి అణు రోమఛిద్రాలు ఉన్నవి, నవరంధ్రాలు ఉన్నవి, వాటి ద్వారా వెళ్ళొచ్చు కదా అని అంటే ఏ విషయాసక్తుడు, ఎటువంటి కామంతో ఉన్నటువంటి వారు ఉపస్థం నుండి వెళ్ళిపోతుంటారు. ఈ యొక్క ఎవరినైనా చూడాలని ఆతృత ఉన్నప్పుడు, చనిపోయేటప్పుడు లక్షణాలన్నీ చూపిస్తున్నాడు కదా భగవంతుడు. ఎవరెవరికైతే ఆత్మీయులను చూడాలని అనుకున్నప్పుడు కళ్ళు తెరిస్తూ ఉంటుంటారు, ఎవరితోటైనా మాట్లాడాలి అని అన్నప్పుడు పెదవి విరుస్తూ ఉంటుంటారు, ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు నాలుక బయటకు చూపించిపోతుంటారు, ఇంకా ఏదైనా పని చేయాలి అన్నప్పుడు చేతులు వంకర తిరిగిపోతుంటాయి, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కాళ్ళు వంకర తిరిగిపోతుంటుంటాయి, ఏదైనా వినాలి అని అన్నప్పుడు చెవులు వంగిపోతుంటుంటాయి. ఈ రకంగా సంకేతాలు చూపిస్తున్నాడు భగవంతుడు. ఆ సంకేతాలను మనం గుర్తించాలి. ఆ సంకేతాలను గుర్తించినప్పుడు మనకు విషయం బోధపడుతూ ఉంటుంటుంది. ఇంకా ఈ యొక్క దేహము, ఈ యొక్క రూపము, ఇవన్నిటినీ భువః పునాతు నేత్రయోహు ఈ మార్జన మంత్రాలతోటి అన్ని బూడి చేయమని చెప్తున్నాడు. ఈ కనబడే రూపం శాశ్వతం కాదు, కనబడని ఇది పరోక్షంగా ఉన్నదని ప్రత్యక్షంగా చేయాలని చెప్పేసి ఈ యొక్క వేరుశనక్కాయలు, పల్లికాయలను ఒలిపిస్తున్నాడు, బఠానీలను, శనగలను, ఇంకా అన్నిటినీ, పెసలను, బొబ్బెలను అన్నిటినీ ఒలిపిస్తున్నాడు. ఈ దుంపలను అన్నింటి పొట్టు తీసేసి లోపల ఉన్నటువంటి తినమంటున్నాడు, బయటది కాదు, ఒలవాలి. తినేటువంటిది ఏంటంటే ఈ బయట ఆవరణాన్ని కాదు, ఆవరణం బయట ఉంటుంటుంది, ఆవరణాన్ని తీసేయి, వరి పొట్టు తీసేయి, గోధుమ పొట్టు తీసేయి, ధాన్యముల పై పొట్టును నువ్వు తీసేయి, లోపల ఉన్నటువంటి గింజలను, పలుకులను సేవించు. రూపకంగా పరోక్షాన్ని తీసేస్తే అది ప్రత్యక్షాన్ని పక్కకు జరిపేస్తే పరోక్షం ఉంటుంటుంది, ఆ పరోక్షాన్ని నువ్వు సేవించు అని చెప్తున్నాడు. ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం ముందు ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. నేను ఎవరిని, ఈ నేను ఎవరిని అనే దాంట్లో ఆత్మతత్వాన్ని పట్టుకుంటే పరమాత్మతత్వం పట్టుబడుతుంటుంది. ఆ పరమాత్మతత్వమే ఈ యొక్క దేహము లోపట, జీవాత్మ యొక్క శరీరము లోపట అతిథిగా ఉండడం జరుగుతుంది. ఈ అతిథిగా ఉన్నాడు కాబట్టి ఆ అతిథితోటి కలవడం, సాక్షాత్కారం చేసుకోవడం జరుగుతుంది. ఈ హృదయ స్థానం మస్తిష్కంలో ఉన్నదని చెప్పేసి అథర్వవేదంలో ఉన్నటువంటి మంత్రం సమూహంలో పెట్టడం జరిగింది. దాన్ని ఎవరు చూడట్లేదు. మళ్ళీ ఏదైనా చెప్పినప్పుడు ఆ విషయం రాకపోతే అడగడం, దాని పట్ల స్పందించడం ఎవరూ చేయట్లేదు. మస్తిష్కం ఈ యొక్క నోటిలో నుంచి ఈ యొక్క బ్రహ్మరంధ్రం వరకు అక్కడ ఉన్నటువంటి దారిని, ఛిద్రాన్ని చూపిస్తానని అన్నప్పుడు గ్రూపులో, మరి చూడని వారికి గ్రూపులో పెడతామని అన్నప్పుడు పెట్టలేదని చెప్పేసి
అడగడం ఎవరు చేయట్లేదు, అంటే దాన్ని స్పందించడం లేదు, విని ఊరుకుంటున్నారు. విని వారికి సాక్షాత్కారం ఎలా జరుగుతూ ఉంటుంటుంది? సాక్షాత్కారం జరగాలి అని అంటే అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండాలి, పదే పదే సందేహ నివృత్తి చేసుకోవాలి. ఇది ఒకటి. ఇంకొకటి, విషయంలో ఉన్నామో ఆ లక్ష్యం చేరే వరకు ఇంకొక విషయాన్ని మనం తీసుకోకూడదు, ఆ వైపు చూడకూడదు. మనము అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, మనం పూజ చేయాలి, అన్నం తింటున్నప్పుడు అన్నమే తినాలి, నిద్రపోవాలి, విసర్జన చేస్తున్నప్పుడు విసర్జనే చేయాలి, ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. అంతేగాని ఒక పని చేసుకుంటూ ఇంకొక పని చేస్తే అది నెరవేరదు, ఇది నెరవేరదు, దేంట్లో పరిపక్వత రాదు. ఇక ఈ యొక్క అధ్యాత్మ సాధన చేస్తున్నప్పుడు దాంట్లో అదే విషయంగా మనం ఆలోచించకుండా ఇంకా వేరే వేరే వారితోటి వేరే వేరే విషయాలను వింటూ ఉంటుంటే వారు చెప్పేటువంటి ఈ అభిప్రాయాలు ఇందుకు సానుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది, ఉండలేవు అనుకోండి దానికి దిగ్భ్రమితం చేసినట్టు అవుతుంది. అక్కడ ఆలోచించాలి, ఇక్కడ ఆలోచించాలన్నప్పుడు ఎక్కడ ఏది పట్టుకోకుండా పోతుంటారు అన్నట్టు. ఆ విధంగా దీంట్లో మనల్ని మనం నిక్షేపం చేస్తూ దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంటుంది, మనల్ని మనం మోసగించుకున్నట్టు అవుతుంటుంది. ఇక ఈ యొక్క ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా సందేహం ఉంటే దాన్ని చూసుకుంటూ పోవచ్చు, లేదంటే మీరు ధ్వని యంత్రం ద్వారా రికార్డ్ చేసినటువంటి మీ ఉపన్యాసాన్ని వింటా ఉంటే సగం వినబడుతుంది, సగం వినబడతలేదు. అది ఇప్పుడు లైక్ చేయడానికి ఇష్టపడతలేరు. 2-3 అదే ప్రకారంగా వినబడుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీ రికార్డింగ్ ఉపన్యాసము దాదాపుగా 30 నిమిషాలుంటే అందరు వింటారు. అది కనీసం 50 నిమిషాల పైన కాబట్టి ఆ గంట సేపు వినాలి భయం చేస్తున్నారు. ఆ విధంగా సమయము అధికంగా ఉండడం ఒకటి, శబ్దము సరిగా ఉచ్చారణ సగం మొదటి వినబడుతుంది, మధ్యలో చెవి దగ్గర పెట్టుకున్నా వినబడతలేదు. నేను మూడు ప్రయత్నం చేసినా వినలేకపోయినా, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓం విషయాన్ని పట్టుకోకుండా మాట్లాడుతున్నారు. ఇదివరకు మనం రికార్డు చేసినప్పుడు ఆడియో వీడియో చేసినప్పుడు వచ్చింది కదా, ఈ మధ్యలో రావట్లేదు, కొద్దిగా ఇబ్బంది వస్తుంది. దాని గురించి ప్రయోగం చేస్తున్నాను. చూడండి, ఇవాళ చూస్తే తెలుస్తుంటుంది. ఎప్పుడైతే ఎటువంటి విఘ్నం లేకుండా వచ్చిందో అప్పుడు కూడా స్పందన అనేటువంటిది లేదు కదా. ఇది నిన్నటిది మొన్నటిది వచ్చింది కాబట్టి దానికి అంటున్నారు. సరే, దాన్ని నివృత్తి చేసుకుందాం. ఇప్పుడు ఇవాళ కొత్త ప్రయోగం జరుగుతుంది. ఇవాళ ప్రయోగంలో చూడండి, ఇవాళ ఉండదు అటువంటి విఘ్నం సాధ్యమైనంత. ఇక ఎంతసేపు అవుతుంది అనేటువంటిది కాదు, ఎంతవరకు మనం గ్రహించగలిగాము అనేటువంటిది. వారు ఎవరో వినలేదు, ఎవరో చేయలేదు అనేటువంటి దాని గురించి విడిచిపెట్టండి. మీరు చూసారా, మీరు గ్రహించారా? ఒక్కరు గ్రహిస్తే సరిపోతుంది. ఎంతోమంది వాళ్ళు గ్రహించట్లేదు, వాళ్ళు రావట్లేదు అని అన్నదానికంటే నేనెంతవరకు గ్రహిస్తున్నాను అది ఆత్మావలోకనం చేసుకోండి, ఆత్మనిరీక్షణ చేసుకుంటే సరిపోతుంది. మనం చేసుకొని ఆ విషయాన్ని చెప్తుంటే పాత్రులు ఎవరైనా కూడా తన యొక్క జిజ్ఞాస కుతూహలంను బట్టి విషయాన్ని గంట కాదు, దీంట్లో యూట్యూబ్లోనైతే కొన్ని 11 గంటలు 20 గంటలు చాలా విషయాలు ఉన్నాయి. అంత పెద్ద పెద్ద వీడియోలు పెడుతున్నారు, అవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. ఎవరికి ఇష్టమైంది వారు చూస్తుంటారు. ఎవరో చూడట్లేదని చెప్పేసి మీరెందుకు నిర్లక్ష్యం చేస్తుంటారు? వారికి ఎంతవరకు అయితే చేశారో పాత్రలకు అంతవరకు చూసి మళ్ళీ తర్వాత చూసుకుంటుంటారు. దీన్ని ముక్కలు చేస్తే ఈ ముక్క ఒకవైపు ఆ ముక్క ఒకవైపు పోతుంటుంది. దీని తర్వాత భాగం దానికి దొరకదు, మళ్ళీ ఆ రకంగా ఇబ్బంది అవుతుంటుంది. దాంతో మరి విషయ భంగం అవుతుంటుంది. మీ ఇష్టం. 10 నిమిషాలకు 2 నిమిషాలు నిమిషము అట్లా పెడితే ఈ యొక్క అధ్యాత్మ సాధన అనేటువంటిది కొనసాగుతుంది. గమనించండి, పెట్టడానికి మనం ఎంతైనా పెట్టవచ్చు. వారు ఓషో గారిది చూడండి, జిడ్డు కృష్ణమూర్తి చూడండి, తావోది చూడండి, వాళ్ళు ఎన్ని
2 గంటలు 3 గంటలది పెడుతున్నారు. మనదైతే ఇంకా 40 నిమిషాలు 45 నిమిషాలే వస్తుంది కదా, దానికి 50 నిమిషాలు వస్తుంది మహా ఎక్కువ అంటే. మరి దీనికి ఈ రకంగా అంటే వాళ్ళు అయితే గంటలు గంటలు చూస్తున్నారు కదా, వాళ్ళు వింటున్నారు కదా, వేరే వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. సినిమాది 3 గంటలు వస్తున్నది కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, సీరియల్ అది వస్తున్నది కదా. అది సమస్య కాదు, మనం గ్రహించామా లేదా అని కాదు, మనకు ఎంతవరకు ఉపయోగపడింది మనం చేస్తున్నామో లేదా అది గమనించండి. ఇక ఈ మార్జన మంత్రంలో మన ప్రస్తుత ప్రసంగంలో ఈశ్వర సాక్షాత్కారం అనేటువంటిది రూపములో ఆకృతిలో జరగదు. రూప ఆకృతికి అతీతమైనటువంటిది. భూ పునాత శిరసి భువ పునాత నేత్రయో స్వహ పునాత గంటే మహ పునాత హృదయే. పునాత హృదయ, ఈ హృదయం స్థానం, ఈ హృదయం అని అంటే ఈ ఛాతి లోపలే కాదు, మస్తిష్కం లోపల కూడా హృదయం ఉంది. అది అథర్వవేదంలో మీకు మంత్రం ప్రమాణపూర్వకంగా పెట్టడం జరిగింది. ఆ మంత్ర ప్రమాణపూర్వకంగా పెట్టినప్పుడు దాని మీద ప్రశ్నించడం చేయడం చేస్తే అప్పుడు తెలుస్తుంటుంది విషయాన్ని ప్రాసంగికంగా. ఈ యొక్క రూపాన్ని ఆకృతిని ఇవన్నీ తొలగిస్తే, ఇవన్నీ ఊడి చేస్తే అప్పుడు ప్రత్యక్షంగా ఉన్న వాటిని పక్కకు జరిపేస్తే పరోక్షంగా ఉన్నవి బయటకు వస్తుంటాయి. అందుకే దయానంద సరస్వతి తన చివరి సందేశం ఏంటంటే, ఈ దేహముతో నేను పని చేయాలనుకున్నాను, ఇన్ని విషయాలు కనిపిస్తున్నావు, ఇక నేను విసిగిపోయాను, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, ఇది నీ సృష్టి, నీవేది ఉండు, నేను ఉండలేను. ఈ రకం తేరీ ఇచ్చా పూర్ణ హో, నే తూ హీ నారాం, నువ్వు నీ సృష్టిలోకి మేము వచ్చాము, అతిథులుగా ఉన్నాము, ఇక మీ ఇంట్లో మేము ఉండం, మేము విసిగిపోయాం, మేము వెళ్ళిపోతున్నాం. ఇదే ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి దగ్గర బంధువుల దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఇబ్బంది పెడితే, నీ ఇల్లు నీ సంసారము నీ ఇష్టం, నేనైతే వెళ్ళిపోతున్నా, నేను ఉండను అని చెప్పేసి చుట్టాలంటి నుంచి మనం ఏ రకంగా వస్తుంటాము. అదేవిధంగా దయానంద సరస్వతి మనకు సందేశం ఏమిస్తున్నాడు? తేరీ ఇచ్చా పూర్ణ హో, ఓ భగవంతుడా, నీ కోరికనే, నీ అభిష్టమే నెరవేరాలి. నేను ఉండలేను, నేను ఈ యొక్క బాధను సహించుకోలేకపోతున్నాను, నేను విసిగిపోయాను. ఈ ప్రజలను ఇక నేను నా ఇష్టానుసారంగా మీరు చెప్పినటువంటి అనుసారంగా నేనేదో కొద్దిగా వారిని ఇటువైపు దృష్టి మరల్చాను, వారి జీవితాన్ని ఆగం కాకుండా చూసుకోండి అని చెప్పేసి భగవంతునికి ఈశ్వర స్థితి ప్రార్థన చేసి ఈ దేహత్యాగం చేసిపోతుంటాడు. అంటే ప్రత్యేకత, నేను ఈ స్త్రీ పురుషం అనేటువంటి ఈ ప్రత్యేకత, ఈ పండిత పామరులు ఆచార్య యోగి ఋషి అని ఈ ప్రత్యేకత ఇవన్నీ ఊడి చేయాలి. ఇవన్నీ ఊడి చేస్తే కానీ ఆత్మతత్వం బయటకు వస్తుంటుంది. అందుకే గౌతమ మహర్షి న్యాయదర్శనంలో చెప్తున్నాడు ఏంటంటే, ఇచ్చ, అభీష్టం, కోరిక. ఈ కోరిక ఎవరు చేస్తున్నారు? ఆకలి దప్పికలు భగవంతుడు చూపిస్తున్నటువంటి తత్వం. ఆకలి దప్పికలు ఎవరికి పుడుతున్నాయి? దేహంలో పుడుతున్నాయా? దేహానికి ఆకలి, దేహానికి ఆకలేస్తే దేహమే చెప్పాలి కదా, చనిపోయినటువంటి ఆ శవమే మాట్లాడాలి కదా. మరి దేహంకు వేయకపోతే ఎవరికి వేస్తుంది అంటే, దేహాన్ని ఎవరైతే ధారణ చేశారో వారికి. డ్రైవర్కు తెలుస్తుంది వాహనంలో నూనె ఉన్నదా లేదా, డీజిల్ పెట్రోల్ ఎంతవరకు ఉన్నది అనేటువంటిది డ్రైవర్కు తెలుస్తుంది. ఆ విధంగానే ఈ దేహంలో ఉండేటువంటి దేహికి తెలుస్తుంది. దేహి గమనిస్తుంటాడు, జీవాత్మ గమనిస్తుంటాడు. జీవాత్మ యొక్క ఉనికి, ఈ జీవాత్మ పట్టుబడితే, జీవాత్మకు తెలిస్తే, తద్వారా ఈ జీవాత్మ ద్వారా పరమాత్మ తెలుస్తుంటాడు. అందుకని ఈ జీవాత్మ తత్వాన్ని పట్టుకొని, ఇష్ట, ద్వేషం, ఎవరు ద్వేషిస్తున్నారు, ఎందుకు ద్వేషిస్తున్నారు, ఇష్టము లేని వస్తువు, ఇష్టం లేని వ్యవహారం, ఇష్టం లేని ఆహార వ్యవహారం, ఇవన్నీ ఇష్టం లేనటువంటి వాటి పట్ల అనిష్టం, ద్వేషించడం, వాటిని పక్కకు జరిపేయడం, ఉపేక్షించడం, ఇష్టమున్న వాటి పట్ల ఆసక్తి కనబరచడం, ఇది ఎవరు చేస్తున్నారు? ఈ వ్యవహారం ఎవరు చేస్తున్నారు? దేహం చేస్తుందా? బుద్ధి చేస్తుందా? ఎవరు చేస్తున్నారు? బుద్ధి జడమే, దేహము జడమే. దేహానికి బుద్ధికి ఎలా తెలుస్తుంటుంది? ప్రయత్నం,
పురుషార్థం చేయడానికి, పట్టుకోవడానికి, వదలడానికి, శ్వాస తీసుకోవడానికి, వదలడానికి, నడవడానికి, మాట్లాడడానికి, కనురెప్పలు కొట్టడానికి ఇదంతా ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఇంద్రియాలు చేస్తున్నాయా? ఆత్మ చేస్తున్నారు. ఇంద్రియ చేస్తున్నాను. కంటితో నేను చూస్తున్నాను. కంటికి చూడడం రాదు, ఆ కంటి ద్వారా నేను చూస్తున్నాను. ఈ రహస్యాన్ని భగవంతుడు దృష్టి మందగించినప్పుడు కళ్ళద్దాలు పెట్టించి కళ్ళద్దాలలోంచి నేను చూస్తున్నాను. కళ్ళద్దాలకు చూసేటువంటి సామర్థ్యం లేదు. ఈ దేహము కూడా అంతే. ఈ కళ్ళు, ఈ ముక్కుకు శ్వాస పీల్చుకోవడం రాదు, ఈ ముక్కు ద్వారా నేను పీల్చుకుంటున్నాను. ఈ మాట్లాడడం రాదు, ఈ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఈ చెవులకు వినడం రాదు, ఈ చెవుల ద్వారా నేను వింటున్నాను. అందుకే ఈ యొక్క ఉపకరణాలు, కంటికి ఉపనేత్రం అద్దాలు కానీ, చెవులకు మిషన్లు కానీ, ఆ మిషన్ వినదు, ఈ అద్దాలు చూడవు. ఈ అద్దాలు పెట్టుకొని అద్దాలలోంచి నేను చూస్తాను. ఆ మిషన్ పెట్టుకొని ఆ మిషన్ ద్వారా నేను వింటాను. అందుకే ఈ కళ్ళ నుంచి నరాలు తీసుకెళ్ళి వెనుక మస్తిష్కానికి కలిపేటువంటి విధానం ఇదివరకు సమూహంలో బొమ్మ పెట్టడం జరిగింది. మరి నేను పెడతామన్నప్పుడు ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఒక్కరు అడగట్లేదు. అడిగితే దానికి స్పందిస్తే అప్పుడు విషయం వస్తుంటుంటుంది. ఆసక్తి, మధ్యాహ్నం పాఠం అని అన్నారు, ఎవ్వరు ఆసక్తి కనబరచట్లేదు, మళ్ళీ అడగట్లేదు. అంటే దాని పట్ల మరి ఆసక్తి లేనప్పుడు నేను ఎందుకు తొందరపడాలి? మీరు ఒకరిద్దరి వస్తుంటే ఎవరికైతే ఆకలిస్తుంటుందో వారికే అన్నం పెడితే అది సార్థకమవుతుంది. కనుక మనము దాన్ని సానుకూలంగా స్పందించడం కావాలి. ఈ యొక్క ఇంద్రియాల ద్వారా కదిలేటువంటిది ఇంద్రియాలను చూపిస్తున్నాడు భగవంతుడు. చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ఈ కనురెప్పలను కొట్టడం, ముక్కుతో శ్వాస తీసుకోవడం, నోటితో మాట్లాడడం, కాళ్ళు చేతులు ఆడించడం, శరీరాన్ని కదలటం చూపిస్తున్నాడు. బయటకు ఈ అవయవాల ద్వారా దేహాన్ని చూపిస్తున్నాడు. కానీ ఈ యొక్క వాహనములో ఆ డ్రైవర్ నడిపించే అతను దానికి తాళం పెట్టి దాన్ని నడిపిస్తే అది నడుస్తుంది. స్టీరింగ్, క్లచ్, బ్రేకులు వేసే అతను వేస్తూ అతను కదిలిస్తే వాహనం ఆ రకంగా కదులుతుంది. అదేవిధంగా ఈ దేహంలో నేను చూడాలనుకున్నప్పుడు కళ్ళు తెరవడం, మూయాలన్నప్పుడు కళ్ళు మూసుకోవడం, ఈ చెవిలో వేలు పెట్టుకోవాలన్నప్పుడు, కాళ్ళు నడవాలన్నప్పుడు, కూర్చోవాలన్నప్పుడు, లేవాలన్నప్పుడు ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళ వెనక ఉండేటువంటి రూపాన్ని గుర్తిస్తే ఈ మార్జన మంత్రాలతోటి ఈ కనిపించేటువంటి రూపం భౌతికం, స్థూల రూపాన్ని దీన్ని తీసేయండి, దీన్ని ఊడ్చేయండి అని చెప్తున్నాడు. నాకు శిరసి, నా బుద్ధిని శుద్ధి చెయ్యి అని అంటే ఈ తలను కాదు, తలలో ఉండేటువంటి ఈ చుండును, ఆ యొక్క పేలను తీసేయమని కాదు, మురికిని కడిగి పెట్టమని చెప్పు కాదు. అదే రకంగా ఈ కంటికి భువః పునాత్ నేత్రయో స్వహ పునాత్ కంటే మహాపునాత్ హృదయ, ఇదంతా ఈ యొక్క కనిపిస్తున్నటువంటి రూపాన్ని నువ్వు పక్కకు జరుపు. భగవంతుడు వ్యవహారంలో చూపిస్తున్నాడు కదా. పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు చిన్నవాళ్ళు పక్కకు జరిగిపోతుంటారు, గొప్ప వాళ్ళు వస్తున్నప్పుడు నిమ్న స్థరీయులు పక్కకు జరిగిపోతుంటారు. ఆ దారి తెలుస్తుంది కదా, అదంతా చూపిస్తున్నాడు కదా, మన చేత నటింపజేస్తున్నాడు కదా. దాని వెనుక ఉన్న రహస్యాన్ని పట్టుకోవాలి. రహస్యాన్ని పట్టుకుంటే అక్కడ ఆత్మతత్వం బయటపడుతుంటుంది. ఆత్మతత్వం బయటపడితేనే ఆత్మలోని పరమాత్మతత్వం తెలుస్తుంటుంటుంది. పరమాత్మ అని కాదు, అంతర్యామి రూపం, అంతటా ఇమిడి ఉండేటువంటి రూపం. ఇప్పుడు ఆనందం వస్తున్నప్పుడు, దుఃఖం వస్తున్నప్పుడు, ఎకపోత శోకం లోపల నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు అదంతా లోపల నుంచి వస్తుంటుంటుంది. కుమిలిపోవడం, ఏడవడం. అదే ఆనందం వస్తున్నప్పుడు పరవశించిపోవడం, ఆనందభరితం అవ్వడం, పులకరించిపోవడం, అణువణువు మన శరీరం యొక్క అణువణువు పులకరించిపోతుంటే ఆనందభరితంగా వస్తుంది. అదంతా అనుభూతి చూపిస్తున్నాడు కదా. ఇది అంతర్యామి తత్వం. ఇది ఈ రూపకంగా దాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది. ఇష్టమైన వస్తువు రుచి అది ఆస్వాదించే వారికే తెలుస్తుంది. దాని మీద వ్యాఖ్యానం చేస్తే తెలియదు. ఈ మార్జన మంత్రాల ద్వారా ఈ యొక్క
భౌతికమైనటువంటి స్థూల రూపమును గూడు చేయమని, దూరం చేసేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని ఈ యొక్క స్థూల రూపం కాదు, ఈ యొక్క ఆత్మతత్వాన్ని ఈ కదలికల ద్వారా, కదలికలు ఎవరు చేస్తున్నారు, చేతితో ఎవరు రాస్తున్నారు, కంటితో ఎవరు చూస్తున్నారు, నోటితో ఎవరు మాట్లాడుతున్నారు, దేహంతో ఈ స్త్రీ శరీరంతో, ఈ పురుష శరీరంతో ఎవరు నేను స్త్రీని చెప్తున్నారు, ఎవరు నేను పురుషుణ్ణని చెప్తున్నారు. ఈ రహస్యాన్ని పట్టుకోవాలి. ఈ రహస్యాన్ని పట్టుకుంటే అక్కడ ఆత్మతత్వం తెలుస్తూ పోతుంటుంది. జనః పునాతు నాభ్యాం, జనః పునాతు నాభ్యాం. ఈ యొక్క జనః అంటే జని ప్రాదుర్భావం, ప్రాదుర్భావం అంటే ఆవిష్కృతం అవ్వడం, పుట్టడం జరుగుతూ పోతుంది. ఈ ఎవరు పుడుతున్నారు, ఎవరు శిశువుగా శైశవావస్థలో ఉన్నారు, ఎవరు బాల్యావస్థలో ఉన్నారు, ఎవరు యవ్వనావస్థలో ఉన్నారు, ఎవరు రోగగ్రస్తులయ్యారు, ఎవరు రోగముక్తులవుతున్నారు, ఎవరు దుఃఖములో ఉన్నారు, ఎవరు దుఃఖముక్తులవుతున్నారు, ఎవరికి వృద్ధాప్యం వస్తుంది, ఎవరు చనిపోతున్నారు, ఈ చనిపోయేదెవరు, కనిపిస్తున్నది దేహంలో మార్పులు, కానీ ఆ దేహము వెనకాల ఉండేటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే చెట్టు వాడిపోవడం, రాలిపోవడం, ఎండిపోవడం, ఇదంతా చచ్చిపోవడం, ఇదంతా అక్కడ చూపిస్తున్నాడు. మన దేహంలో జరిగేటువంటి వృక్ష వనస్పతులలో చూపిస్తున్నాడు. కొమ్మ ఇరిగిపోవడం, ఎండిపోవడం, ఆరిపోవడం, దాంట్లో మళ్ళీ భూమి మీద పడి నీళ్ళ సంపర్కములు మళ్ళీ చిగురించడం అక్కడ చూపిస్తున్నాడు. సంపర్కం ఇంకొకరి ప్రమేయంతో అక్కడ చెట్టు బ్రతకడం జరుగుతుంది. ఆ చెట్టు బ్రతుకుతున్నప్పుడు, చెట్టు చిగురిస్తున్నప్పుడు, ఇంకొకరి సంయోగంలో, తల్లిదండ్రుల యొక్క సంస్కరణలో సంస్కరింపబడుతున్నప్పుడు, తల్లిదండ్రుల యొక్క సంపర్కంలో సంస్కరింపబడుతున్నప్పుడు, గురువు యొక్క సాన్నిధ్యంలో విద్యావంతుడవుతున్నప్పుడు, యోగం యొక్క ప్రక్రియలో సాధనామయంగా సాధ్యాన్ని సాధిస్తున్నప్పుడు, లక్ష్యాన్ని చేరుకుంటున్నప్పుడు, పానీయాల సంయోగంలో ఆకలి దప్పికలు తీర్చుకుంటున్నప్పుడు, విసర్జన స్థానములో ఆవేగాలను విసర్జిస్తున్నప్పుడు, ఈ రకమైనటువంటి ఇవన్నీ పట్టుకోవాలి. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం అనేటువంటిది నేనుగా అభివ్యక్తం అవుతుంటుంటుంది. ఈ నేను అనేటువంటిది ఏ రోజైతే పక్కగా జరుగుతుంటుందో ఆ రోజే పరమాత్మతత్వం బోధపడుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అయితే నేను ఉన్నానో అప్పటి వరకు నువ్వు లేవు. మన వ్యవహారం నా దాని గురించి, నా సంపత్తి గురించి, నా పదవి గురించి, నా హోదా గురించి, మా ఇంటి వాళ్ళ గురించి, అన్నీ నా గురించే నేను చెప్తున్నప్పుడు నా ప్రత్యేకతనే ఉంటుంటుంది. అప్పటి వరకు నీది ఉండదు. ఇక నీ గురించి నువ్వు ఇలాంటి వారు, నీ పదవి ఇలాంటిది, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇలాంటి వారు, మీ కుటుంబం ఇటువంటిది, మీ పిల్లలు ఇటువంటి వారు అని నీ గురించి ఉన్నంతసేపు నేను లేను. ఇది చూపిస్తున్నాడు కదా. అయితే నువ్వైనా ఉండాలి, అయితే నేనైనా ఉండాలి. ఒకసారి సాధ్యం కాదు. అందుకని వ్యవహారంలో చూపిస్తున్నాడు, సంబోధిలో చూపిస్తున్నాడు. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది కాబట్టి దీంట్లో ఎంతమంది వస్తున్నారనేది కాదు, నేను గ్రహించానా లేదా అది ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోతుంటుంది, ఆత్మనిరీక్షణ చేసుకుంటే సరిపోతుంటుంది. వచ్చే వాళ్ళు తర్వాత వస్తూనే ఉంటుంటారు. ఎంతమంది వస్తుంటారో మీరు ఊహించలేరు. పైలే ఇది వరకు ఇటువంటి రహస్యాలు చెప్పేవారు లేరు. ఇటువంటి రహస్యాలు అప్పుడే బుద్ధిలో ఇమ్మడాలంటే ఇమ్మడవు. ఇవన్నీ పాకురు బండ మీద, పాచిపట్టినటువంటి బండ మీద కాలు పెడితే సర్రన జారిపోతుంటుంది. ఈ మాటలు అనేటువంటివి కూడా అలా పోతూ ఉంటాయి. తప్పుడు మాటలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు, తప్పుడు పద్ధతులకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు, చెప్పుడు మాటలకు అలవాటు పడ్డటువంటి వారికి ఈ సత్యం బోధపడదు. అందుకని ఎంతమంది వింటున్నారు, ఏం చేస్తున్నారని నేను గ్రహించానా లేదు, ఎంత వల్ల ఇవల్లటి సాధన వల్ల నాకు ఎంత ఉపయోగం జరిగింది, నేను ఎంత గ్రహించాను, ఇది మాత్రం పట్టుకోండి. మీకు ఉపయోగకరంగా లేకపోతే ప్రశ్నించండి. మీకు ప్రశ్నలకు సమాధానం చెప్పని రోజు ఈ ఓంప్రకాష్ వ్యర్థం వదిలేయండి. మీకు ప్రశ్నలకు సమాధానం ఎక్కడైతే లభిస్తుందో అక్కడికి వెళ్ళండి. అంతవరకు ఎక్కడైతే మీరు ప్రశ్నిస్తూ సమాధానం లభిస్తున్నప్పుడు
మీరు వదలొద్దు, ఇంకా పురోగతి సాధించండి, ఇంకా ఉన్నతి సాధించండి. జన పునాతు నాభ్యాం అక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క జన పునాతు, ఈ జన్మను జన్మించేటువంటి ఈ స్త్రీతత్వాన్ని, ఈ పురుషతత్వాన్ని శుద్ధి చేయమని చెప్తున్నాడు. ఎవరు శుద్ధి చేయాలి? భగవంతుడు శుద్ధి చేస్తుంటాడు. స్త్రీత్వాన్ని, పురుషత్వాన్ని, ఈ జన్మను శుద్ధి చేయడానికి, దేహాన్ని శుద్ధి చేయడానికి భగవంతుడు వెంటే ఎందుకు పడ్డావు? దీన్ని వదిలేస్తే ఇక ఆ తర్వాత నీవు ఉంటావు, ఆత్మతత్వమే ఉంటుంటుంది. ఆ ఆత్మతత్వాన్ని పట్టుకో. ఈ పునాతు అని చెప్పేసి మనం వ్యావహారికంగా మనకు అందుతుంది. ఈ రహస్యాన్నే పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే సా పూర్వేషమపి గురు కాలేన అనవచ్ఛేదాత్. ఆ పరమేశ్వరుడు గురుస్థానం నిర్దేశిస్తున్నటువంటి ఈ యొక్క వ్యావహారిక సందేశాన్ని, ప్రతి సందేశము లోపల ఆ పరమాత్మతత్వాన్ని మనం పట్టుకోగలగాలి. మనల్ని ఎవరు రప్పిస్తున్నారు, ఎవరు మేలుకొల్ప చేస్తున్నారు, ఎవరు పుట్టిస్తున్నారు, ఎవరు చంపుతున్నారు, ఎవరు ముక్తి ప్రసాదిస్తున్నారు, ఎవరు తల్లిదండ్రుల సాన్నిధ్యానికి పంపిస్తున్నారు, తల్లిదండ్రుల చేత ఎదిగిన తర్వాత మన కాళ్ళ మీద మనల్ని తల్లిదండ్రులకు వేరుగా ఎవరు నిలబెట్టిస్తున్నారు, ఎవరు గురువు యొక్క సాన్నిధ్యంలో మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నారు, గురువు నుంచి వైదొలిగిన తర్వాత వ్యావహారికంగా మనల్ని పూర్తిగా జ్ఞానవంతులు ఎవరు చేస్తున్నారు. ఇదంతా పరమాత్మతత్వాన్ని మనం పట్టుకోగలగాలి. పరమాత్మతత్వం అని అంటే ఇది మనకు అంతర్యామి తత్వంతో మనకు ఊహాగానంలోకి వస్తుంటుంటుంది. మనం ఒక వ్యక్తిగా కల్పించుకోకూడదు, ఒక రూపంగా కల్పించుకోకూడదు. రూపము, ఆకృతి వీటన్నిటిని ఊడ్చిపడేయడమే ఈ యొక్క మార్జన మంత్రముల యొక్క అభిప్రాయం. ఈ యొక్క మార్జన మంత్రాల్లో ఈ యొక్క ప్రత్యేకతలన్నింటినీ పక్కకు తొలగిస్తే ఈ యొక్క ఏరుశనక్కాయలను పైన నుంచి పొట్టు తీయడం, ఆ తర్వాత ఆ పల్లీలను దంపడం, నలపడం, ఆ తర్వాత అందులో నూనె పెట్టి చూపించడం, ఆ నూనెను సైతం వేడి చేస్తే పరమాణు తత్వంతో పౌష్టికత ఏర్పడుతుంటుంటాడు. అక్కడ చూపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి మనల్ని ఎదిగింపజేస్తున్నాడు. మనం మిఠాయిలు చేసేవాడు, పకోడీలు బజ్జీలు చేసేవాడు అంతగా తినడు, తినేవాడు అంతగా పుష్టికరంగా బలంగా కనిపించాడు. ఆ చేసేవాడు బలంగా కనిపిస్తుంటాడు, పరమాణువుల యొక్క దాన్ని పీల్చుకుంటుంటాడు. కాబట్టి యజ్ఞం చేసేవారు బలిష్టంగా ఆరోగ్యవంతులుగా ఉంటుంటారు, చూసేవారు అంతగా ఉండుంటారు, యజ్ఞానికి దూరంగా ఉండేవారు అంతగా ఉండుంటారు, బలహీనంగా ఉంటుంటారు. అమ్మేవాడు అంతగా బలిష్టంగా ఉండడు. చేసేవాడు ఎక్కడైతే నెయ్యి దీపం, ఎక్కడైతే నూనె పరమాణువులు ఉంటుంటాయో, వ్యాపకం అవుతుంటాయో దాన్ని పీల్చుకోవడం అంటే పల్లికాయ రూపం, దాని పొట్టు తీసినటువంటి పలుకుల రూపం, ఆ పలుకులను నలపడం, దానిలోంచి నూనె తీయడం, ఆ నూనెతోటి దీపం గలగాలి. అక్కడ పరమాత్మతత్వం అభివ్యక్తం అవుతుంటుంటుంది. పరమాత్మతత్వం అభివ్యక్తం అవుతుంటే సాక్షాత్కారం అక్కడ ప్రతి అణువులో, ప్రతి వ్యవహారంలో, ప్రతి ఈ దాంట్లో తత్వమే అభివ్యక్తం అవుతుంటుంటుంది. ఎవరైనా తిడుతున్నా కూడా ఎందుకు తిడుతున్నారు, దాని యొక్క అభిప్రాయం ఏంటి? ఎవరైనా మనల్ని పొగుడుతున్నా కూడా ఎందుకు పొగుడుతుంటుంటారు? దీని వెనక చేతనతత్వమే ఉంది. మనం బయటకు కనబడేటువంటి ఈ వ్యవహారాన్ని చూసుకుంటాం. ఈ వ్యవహారం ఒక నిమిత్తం మాత్రమే. ఈ వెనక అసలైనటువంటి ఉద్దేశం ఉంటుంటుంది. ఆ ఉద్దేశాన్ని గ్రహించిన రోజుక మనకు మృత్యు అనేటువంటిది లేదు. ఆ వెనక ఉండేటువంటి ఆ పరోక్ష తత్వాన్ని పట్టుకున్న రోజుకి మనకు చావు అనేటువంటిది, మనకు దుఃఖం అనేటువంటిది లేదు, మనకు ఎప్పుడు. కాబట్టి భగవంతుడు ఇంత ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు, ఇంత ప్రత్యక్షంగా చేయిస్తున్నటువంటిప్పుడు, దయానంద సరస్వతి మనకు ఇవన్నీ ప్రత్యక్షంగా పెట్టినప్పుడు ఈ అంతర్నిహితమైనటువంటి ఆ రహస్యాన్ని పట్టుకునేటువంటి పండితులు దయానందుడే తప్పు మార్గంలో ఉన్నాడని చెప్పేసి దయానందుని యొక్క అతని యొక్క హస్తలిపిని వారి యొక్క సాహిత్యంలో వీళ్ళ ఇష్టానుసారంగా కల్పితాలు చేస్తున్నారు. తద్వారా ఈ సమాజం తప్పుడు దోవలో ఉంటున్నది, దయానందునికి విరుద్ధంగా ఉంటున్నారు, దయానందుని అభిప్రాయంలో తప్పులు వెతుకుతున్నారు. అందుకే ఈ ఆర్య సమాజం పైకి రావట్లేదు, ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఈ విధంగా మనం పనిచేద్దామని అంటే ఒక్క స్నాతకుడు, ఒక్క ఆచార్యుడు ఎవ్వరు కూడా ఈ వైపు అసలు ఏంటంటే
మనం ఇతర మతాలలోకి తీసుకుపోవడానికి ఎంతైతే ఈర్ష్యాపూర్వకంగా చూస్తుంటారో ఈ ఆర్య సమాజం యొక్క పని చేద్దాం, మనం ఏదైనా దయానందని సందేశాన్ని ప్రకటింపజేద్దామని అంటే వీళ్ళు కూడా ఆ విధంగా చూస్తున్నారు. ఏ మాత్రం సహకరించట్లేదు. మరి కార్యక్రమం చేస్తే మాత్రం మైకులు పట్టుకుంటే వదలరు. ఆ రకంగా అంటే బయటకు ఒకటి కనబడుతుంది, లోపల ఒకటి ఉంటుంటుంది అన్నట్టుగా. అది ఈ యొక్క బయటదంతా ఊడ్చేస్తే కానీ లోపలిది బయటకు వస్తుంటుంది. అప్పుడు ఎవరు ఏమిటనేది తెలుస్తుంటుంటుంది. కాబట్టి భగవంతుడు దయానంద సరస్వతి ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో దీని ద్వారా సత్యం మాత్రమే బోధపడుతుంటుంది. ఈ యొక్క యథార్థం అనేది తెలపడానికి నాకు తోచినటువంటి విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ సమయం హెచ్చరిస్తూ ఉన్నది. ఆ సమయం కాల అవధిలోనే దేనికైనా కాలం ఏమని చెప్తుందంటే తొందరపడద్దు, ఓపికతోటి ఉండాలి. మనకు అర్థం కానప్పుడు మౌనంగా అయిపోవాలి. మౌనంగా అయిపోయినప్పుడు పరిస్థితి ఉధృతితోటి పరిణామాన్ని ఏదైతే చూపిస్తుంటుందో దాన్ని భరించాలి. ఇక అర్థమైనప్పుడు అటువంటి పరిస్థితులే తలెత్తకుండా ముందు నిర్ణయం తీసుకొని మనము ఉండాలని చెప్పేసి భగవంతుడు చెప్తున్నటువంటి ఈ సందేశంతో భగవంతుడు మనల్ని ఈ యొక్క భౌతిక ప్రత్యక్షత నుంచి పరోక్షంగా తన సస్వరూపాన్ని మనకు హృదయ అంతఃకరణలో సాక్షాత్కారం కావించాలని ఆచార్య నమస్తే. నాకు కూడా వినబడట్లేదు, చెవులో పెట్టుకుంటా కూడా వినబడట్లేవు సార్. అడుగుదామంటే మళ్ళీ భయం వేసి అడుగుతలేదు నేను. ఇవాళ కొత్త ప్రయోగం జరుగుతుంది చూడండి, ఇవాళ అది వినపడుతుంటది. ఇంకొకటి మనకి ఒక చిన్న సందేశం అంటే తర్వాత ఒక్కరు మాట్లాడండి. అడుగులు ముందుకేస్తే లాభాన్వితం అవుతుందని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను. మీ అందరికి ధన్యవాదములు. అనంతరము ఈ ప్రశిక్షణలో ఈశ్వరీయ భజన ఒకటి, తర్వాత వైదిక సంధ్య ఒకటి. పాట పాడేవారు